ఆప్ నేతలకి 100 కోట్ల రూపాయలు చెల్లించారన్నటువంటిది నిన్న స్పష్టంగా ఈడీ తేల్చెప్పింది. నిన్న రాత్రే ఒక వీడియో చేశాను నేను. డీటెయిల్డ్ విషయం చూస్తే ఢిల్లీ మద్యం విధానంలో పొందిన ప్రయోజనాలకు ప్రతిఫలంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆప్ నేతలకు 100 కోట్లు చెల్లించడంలో భాగస్వామి అయ్యారని, మొత్తం ఈవిడే కాదు మిగతా వాళ్ళతో కలిసి చెల్లించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. హైదరాబాద్లో ఈ నెల 15 ఆమెను అరెస్ట్ చేసిన ఈడీ సోమవారం అందుకు సంబంధించిన వివరాలతో పత్రికా ప్రకటన విడుదల చేసి ఢిల్లీ మద్యం విధాన కుంభకోణంలో తెలంగాణ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీలోని PMLA ప్రత్యేక కోర్టు ఆమెను ఈ నెల 23 వరకు ఈడీ కస్టోడియల్ ఇంట్రాగేషన్ పంపించింది. ఈ ఉత్తర్వులు 16న వెలువడ్డాయి. హైదరాబాద్లోని కవిత ఇంట్లో ఈ నెల 15 సోదాలు జరిగాయి. ఆ సమయంలో కవిత బంధువులు సహచరులు ఈడీ అధికారులను అడ్డుకున్నారు. ఢిల్లీ మద్యం విధాన రూపకల్పన అమలు ద్వారా ప్రయోజనాలు పొందాలని కవిత మరికొందరితో కలిసి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి ఆప్ అగ్రనేతలతో కుట్ర పన్నారు. ప్రయోజనాలకు ప్రతిఫలంగా ఆమె ఆప్ నేతలకు 100 కోట్లు చెల్లించడంలో భాగస్వామి అయ్యారు. 2021-22 ఢిల్లీ మద్యం విధాన రూపకల్పన అమల్లో అవినీతి కుట్రలకు పాల్పడి టోకు వర్తకుల నుంచి ఆప్ నేతలకు నిరంతరం ముడుపులు వచ్చేలా చూశారు. ఆ తర్వాత ఆప్ నేతలకు ముందస్తుగా చెల్లించిన ముడుపులను రాబట్టుకోవడానికి కవిత, ఆమె అనుచరులు ఈ మొత్తం వ్యవహారం ద్వారా లాభాలు, నేరపూరిత ఆర్జన దక్కేలా కుట్ర పన్నారు. ఇప్పటివరకు ఈ కేసులో ఈడీ ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబై, ఇతర ప్రాంతాల్లో 245 చోట్ల సోదాలు నిర్వహించింది. ఆప్కు చెందిన మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయకర్లతో పాటు 15 మందిని అరెస్ట్ చేసింది. ఒక ఛార్జ్షీటు, 5 అనుబంధ ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. ఇందులో పొందిన అక్రమార్జన ద్వారా కొనుగోలు చేసిన 128.79 కోట్ల అక్రమ ఆస్తులని గుర్తించి తాత్కాలికంగా అటాచ్ చేశాం. ఇందుకు సంబంధించి గత ఏడాది జనవరి 24, జూలై 3 తేదీల్లో జారీ చేసిన ఉత్తర్వులను అడ్జుడికేటింగ్ అథారిటీ ఖరారు చేసింది. ఈ కేసులో దర్యాప్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ఈడీ ప్రకటన చెప్పింది. మరోవైపున మద్యం కేసులో అరెస్ట్ అయిన ఈడీ కస్టడీలో ఉన్న కవితను వరుసగా 2వ రోజు కూడా ఆమె సోదరుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, న్యాయవాది మోహిత్ రావులు కలిసి మాట్లాడారు. విచారణ జరిగిన తీరు, ఆమె యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు సోమవారం వాళ్ళు దాదాపు గంట సేపు ఆమెతో మీటింగ్ అయ్యారు. ఈ సందర్భంలో సుప్రీంకోర్టులో మంగళవారం కేసు విచారణ అంశాలను కవిత వివరించింది.